తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నేతృత్వంలో తెదేపా నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన కళలను కన్న అభివృద్ధి మార్గంలో మార్కాపురం జిల్లాను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొద్దు వెంకటరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, సొసైటీ బ్యాంక్ చైర్మన్ జవాజీ రామాంజుల్ రెడ్డి, కౌన్సిలర్ నాలి కొండ యాదవ్, నీటి సంఘం అధ్యక్షులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు పటాన్ ఇబ్రహీం, మౌలాలి, చౌదరి వెంకటేశ్వర్లు, కనిగిరి బాల వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావలి, ఓ రామాంజనేయులు, పఠాన్ ఖాన్, మర్రి కొండలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి పండ్లు, పాలు ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు అందరూ కూడా ఎన్టీఆర్ గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తాం. ఈ ఏడాది ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొనసాగిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ తెలుగు తమ్ముళ్ళందరం కూడా ఈ యొక్క జిల్లా అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టి మన ప్రాంత అభివృద్ధి కట్టుబడి పనిచేసుకుంటామని, జిల్లా అనేది మన ముఖ్యమంత్రి గారు మనందరికి ఇచ్చినటువంటి ఒక వరం, దాన్ని అందరం కూడా సద్వినియోగపరుచుకునే విధంగా పనిచేసుకోవడం అనేది కూడా మన బాధ్యత. ఆ బాధ్యతగా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఈ యొక్క జిల్లా వాసులకు ఏ ఇబ్బందులు కష్టాలు రాకుండా తెలుగు తమ్ములు చూసుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం.